గంజాయి అక్రమ రవాణాకు ముఠాలు రోజుకో మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. డ్రై ఫ్రూట్స్ లో గంజాయి ఉంచి కొరియర్ ద్వారా విశాఖ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా విశాఖ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి 122 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం విశాఖ డీసీపీ 1 అజిత వెజెండ్లా వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు ఆన్లైన్లో డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లను విశాఖ నుండి ఢిల్లీకి పంపించేందుకు ఓ ప్రైవేట్ కొరియర్ ని బుక్ చేశారు. చిరునామాలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో కొరియర్ సంస్థ ప్రతినిధులకు ప్యాకెట్లపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్యాకెట్లను తెరవగా అందులో గంజాయిని గుర్తించారు. ఓ ఇంట్లో వీటిని నిల్వ చేసినట్లు తెలుసుకుని అల్లిపురం తనిఖీలు చేశారు. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 296/24 అని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే బేసికలీ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి మనం ఒక ఆన్లైన్ పార్సల్ బుకింగ్ జరిగింది. కొరియర్ సర్వీస్ ద్వారా ఆన్లైన్గా చేసి వాళ్ళు ఒక లొకేషన్కి వచ్చి ప్యాకేజ్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు లభించడం వల్ల వెళ్ళి అక్కడ ఆ టిప్ ఆఫ్ మీద మనం ఆ లొకేషన్కి వెళ్ళాము. మొత్తం 64 ప్యాకెట్స్ కంటైనింగ్ 122 kgs ఆఫ్ గాంజా అక్కడ లభించింది. మొత్తం ఈ దీనిలో A1 to A7 7 మంది ముద్దాయిలు ఉన్నారు. అందులో A1, A2, A3, A4 నలుగురు కూడా బీహార్కి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా అక్కడే అప్రిహెండ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు లోకల్గా ఒరిస్సాకి చెందిన ఒక అతని దగ్గర మచ్కండ్ అనే డిస్ట్రిక్ట్ నుండి ఆయన దగ్గర నుండి గాంజా ప్రొక్యూర్ చేస్తున్నారు. తీసుకొని అది ఫార్వర్డ్ లింక్ ఢిల్లీలో ఉంది, ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు త్రూ కొరియర్ సర్వీసెస్. సో రీసెంట్గా లాస్ట్ వీకే మేము కొరియర్ అండ్ పార్సల్ సర్వీసెస్ అందరితోనూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పాటు ఒక సెషన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పటం జరిగింది దట్ ఎనీ కైండ్ ఆఫ్ సస్పీషియస్ పార్సల్ అయినా ఎటువంటి బుకింగ్స్ ఏమైనా ఉంటే మాకు వెంటనే చెప్పమని చేయటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన టిప్ ఆఫ్తో వెంటనే ఈ 122 kgs ఆఫ్ గాంజా కేసుని రిజిస్టర్ చేయటం జరిగింది. సో చాలా స్విఫ్ట్గా అండ్ స్మార్ట్గా యాక్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ ముఠాన్ని మొత్తం నలుగురిని వెంటనే అరెస్ట్ చేశారు విదిన్ 1 day. అండ్ మిగతా బ్యాక్వర్డ్ లింకేజ్ ఒరిస్సాకి చెందిన వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా మేము అప్రిహెండ్ చేస్తాము. అలానే ఫార్వర్డ్ లింకేజెస్ ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ విత్ రిగార్డ్ టు ఎన్డీపీఎస్ మనం సిటీలో చాలా కృషి చేస్తున్నాము. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ బుక్ చేస్తున్నాము. ఎక్కడ చాలా చెక్ పోస్ట్ ఉన్నాయి, ప్రస్తుతం లర్కింగ్ బీట్స్ ఉన్నాయి. ఎక్కడైనా కానీ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ వీటిల్లో ఉండేది ప్లస్ బార్డర్స్ నుండి వచ్చేది మనం బికాజ్ వీఆర్ వెరీ క్లోజ్ టు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ రూట్ కాబట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ట్రాన్సిట్ రూట్లో ఉన్నవన్నీ కూడా మనం ఈ టిప్ ఆఫ్స్ మీద అండ్ మన ఇన్ఫర్మేషన్ మీద వీఆర్ ట్రయింగ్ టు బుక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అండి. అలాంగ్ విత్ దిస్ మీ అందరికీ కూడా తెలుసు వెరీ రెగ్యులర్గా లాడ్జెస్ చెకింగ్ నడుస్తుంది. 2-wheeler 4-wheeler పెట్రోలింగ్ ఇంక్రీజ్ అయింది. అండ్ దెన్ పిట్ ఎన్డీపీఎస్ అండ్ పీడీ యాక్ట్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా సిపి సార్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో విత్ అన్ ఐరన్ ఫిస్ట్ మనం విశాఖపట్నం సిటీ పోలీస్ గాంజా మీద వీఆర్ ఫైటింగ్. వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటారు కదండి, మామూలుగా ఆన్లైన్ వీ కెన్ గో అండ్ బుక్ ఎనీ ప్యాకేజ్, అది ఈ అడ్రస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి అంటారు. మెటీరియల్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పి How to identify this kind of cannabis parcel?
సో రీసెంట్గా యాజ్ ఐ టోల్డ్ యూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దే హ్యావ్ గివెన్ అస్ సెషన్. దాన్ని బట్టి కూడా ఎక్కడైతే అడ్రసెస్ క్లియర్గా ఇవ్వట్లేదు, ఫోన్ నంబర్స్ నేమ్స్ అవి సరిగ్గా ఫుల్గా ఇవ్వట్లేదు అట్లాంటిది, అండ్ కొన్ని సస్పీషియస్ కంట్రీస్కి కూడా పంపిస్తూ ఉంటారు అవి, ఆర్ అక్కడ నుండి వస్తున్నాయి అట్లాంటివి కొంచెం